వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో మనం ఈ సెషన్లో రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను చూద్దాం. సో యాక్చువల్గా మనము కరెంట్ పాలిటీ చూస్తూ ఉన్నాం. సో గ్రూప్ 1కు గ్రూప్ 2కు ఉపయోగపడేలా మీకు ఈ సెషన్స్ అనేవి అమిగోస్ ఐఏఎస్ అందిస్తూ ఉన్నది. సో ఆల్రెడీ ఒక సెషన్ అందించినాం. సో అందులో మనము ఎందుకు ప్రవేశిక వార్తల్లో ఉంది ప్రియాంబుల్, అదేవిధంగా ఎందుకు మనకు పార్ట్ 1 వార్తల్లో ఉంది, పార్ట్ 2 వార్తల్లో ఉంది, పార్ట్ 3 గురించి చూసినాం. సో ఆర్టికల్ నేను 14 డిస్కస్ చేసినాను, అదేవిధంగా 21 కూడా డిస్కస్ చేసినాను. ఇప్పుడు 15, 16 ఆర్టికల్స్కు సంబంధించిన అంశాలు ఇంకా మీకు స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ పర్టికులర్ అంశం ఏదైతే ఉన్నదో రిజర్వేషన్లు అన్నది. ఎవరైతే ఆస్పిరెంట్స్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో నెంబర్ 1 ఎస్ఏ రైటింగ్కు కంపల్సరీగా ప్రిపేర్ కావాలి ఈ పర్టికులర్ అంశము. నెంబర్ 2 పాలిటీలో కూడా ఈ అంశం పైన ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో జనరల్ ఎస్ఏ మీరు రాసే సందర్భంలో పర్టికులర్ ఆర్టికల్స్ కానీ సో అలాంటివి మెన్షన్ చేయకపోయినా ఈ రిజర్వేషన్లకు సంబంధించి అన్ని కోణాలు ప్రస్తావించాల్సి ఉంటుంది. అంటే రిజర్వేషన్ల వల్ల ఏ విధంగా సామాజిక ఆర్థిక అభివృద్ధికి దారితీస్తుంది, అడగారిన వర్గాలు ఏ విధంగా ఉన్నత స్థానంలోకి వస్తున్నారు, విద్యాపరంగా అదేవిధంగా ఉద్యోగాల పరంగా ఏ విధంగా సాధించగలుగుతున్నారు, అండ్ భౌతిక వనరులకు చాలా సంవత్సరాల పాటు దూరం అయిన ఆయా సామాజిక వర్గాలు ఇప్పుడు ఉద్యోగాలు సంపాదించుకోవడం ద్వారా ఏ విధంగా ఆస్తులను సంపాదించుకోగలుగుతున్నారు, ఇట్లాంటి అంశాలను. అదేవిధంగా మనకు మరో కోణం మెరిట్ ఏ విధంగా ఇబ్బందిగా మారిపోయింది, ఇలాంటి అంశాలన్నీ కూడా మీరు ఎస్ఏ రైటింగ్లో చాలా జనరల్ ఎస్ఏ అంటున్నారు కాబట్టి జనరల్గానే డిస్కస్ చేస్తారు అన్ని కోణాలు. అదే మీరు పాలిటీ రాసేటప్పుడు ఆర్టికల్స్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది, రెఫర్ చేయాల్సి ఉంటుంది రిజర్వేషన్లకు సంబంధించింది. సో ఇక్కడ మనం అన్ని కోణాలను దాదాపుగా స్పృశిద్దాం. మరి ఎందుకు ఈ అంశం వార్తల్లో ఉంది అని అంటే కర్ణాటక రాష్ట్రం తీసుకున్న నిర్ణయం రీత్యా, అదేవిధంగా బీహార్ రాష్ట్రానికి సంబంధించి రిజర్వేషన్. సో ఇప్పుడు నేను ఈ కంటెక్స్ట్ చెప్తా ఉన్నాను కర్ణాటక రాష్ట్రం, బీహార్ రాష్ట్రం అని, కానీ నిత్యము ఏదో ఒక రాష్ట్రం ఇష్యూలో కానీ దేశంగా కానీ ఉంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా ఇది ఒక పెద్ద అంశంగా మారింది. ఎన్నడూ లేనంతగా బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు సంబంధించి పెద్ద ఉద్యమమే జరుగుతున్నది, రైట్? మరి ఇప్పుడు కర్ణాటక ఎందుకు వార్తల్లోకి వచ్చింది? అసలు రిజర్వేషన్లు మనకు ఎక్కడ ప్రస్తావించినారు అంటే ఆర్టికల్ 15లో, ఆర్టికల్ 16లో ప్రస్తావించినారు. మరి భారతదేశంలో రిజర్వేషన్లకు ఏది ప్రాతిపదిక అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ మహాత్మా గాంధీల మధ్య కుదిరిన ఒడంబడిక కూడా చెప్తూ ఉంటారు. అది మీకు హిస్టరీలో కూడా వస్తుంది. అంటే భారతదేశంలో రిజర్వేషన్లో పరిణామ క్రమాన్ని చర్చించండి అన్నారనుకోండి, అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, రాజ్యాంగం నుంచి కాదు. ఎందుకు అనంటే కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటే మత నియోజకవర్గాల ప్రాతిపదిక స్థానే రిజర్వేషన్ల పద్ధతిని మహాత్మా గాంధీ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంగీకరించినారు. ఇంకా ఆ తర్వాత భారత రాజ్యాంగంలో ఇది ఏ విధంగా భాగమైంది అనేది కూడా చూద్దాం మనం. సో రిజర్వేషన్లు మరి కర్ణాటక రాష్ట్రం ఎందుకు ఈ అంశం రీత్యా వార్తల్లో ఉంది అంటే స్థానికులకే రిజర్వేషన్లు కల్పిస్తూ మనకు రీసెంట్గా ఆ రాష్ట్ర క్యాబినెట్ ఒక నిర్ణయం అయితే తీసుకున్నది, రైట్? మరి భారతదేశంలో డిస్క్రిమినేషన్ని తెలుగులో మనం వివక్ష అంటామని తెలిసింది కదా. సో ఈ వివక్ష అనేది ఉండరాదు. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 15లో, ఆర్టికల్ 16లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆర్టికల్ 15 అంటే మనకు యూనివర్సిటీస్లో సీట్స్ సంబంధించింది కానీ, అది విద్యా అవకాశాలు కానీ, అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్ కానీ, దేవాలయాలు కానీ, ఇట్లా ఒక 5 వివక్షలు ఉండరాదని చెప్పి. సో లింగపరమైన వివక్ష, జాతిపరమైన వివక్ష, మతపరమైన వివక్ష, కులపరమైన వివక్ష, ఇలాంటి 5 వివక్షలు పేర్కొన్నారు. అదే మనకు ఆర్టికల్ 16 వస్తే ఉద్యోగాలకు సంబంధించి ఉంటుంది. సో ఇందులో 7 వివక్షలు పేర్కొన్నారు. ఆర్టికల్ 15లో ఉన్న 5తో పాటు మరి నివాస స్థలము ఇలాంటి అంశాలను కూడా పేర్కొన్నారు. మరి కర్ణాటక ఇప్పుడు తీసుకున్నది ఏంటి? కర్ణాటకలో ఉద్యోగాలు కన్నడ వాసులకు మాత్రమే స్పష్టంగా పేర్కొన్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 16కు విరుద్ధం. ఈ నేపథ్యంలో మనకు ఈ పర్టికులర్ అంశం నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఈవెన్ ఇది వివిధ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు ప్రామిస్ కూడా చేశాయి, మా రాష్ట్రంలో ఉద్యోగాలు మా రాష్ట్ర వాసులే కల్పిస్తామని. కర్ణాటక రాష్ట్రం ఇప్పుడు ఏం చేసింది? సో మనకు ఉద్యోగాలు మేనేజ్మెంట్
స్థాయిలోవి, అంటే ఒక సంస్థలో, ప్రైవేట్ సంస్థలో చెప్తున్నాను. ప్రభుత్వ సంస్థల్లో అయితే రిజర్వేషన్లు అది రాజ్యాంగం అంశం, నేను డిస్కస్ చేస్తాను దాన్ని కూడా, రాజ్యాంగం ప్రకారమే కొనసాగుతాయి. ప్రైవేట్ సంస్థల్లో కూడా రిజర్వేషన్లను ప్రస్తావించినారు ఇక్కడ, అదే మనకు వార్తల్లో ఉన్నది. మేనేజ్మెంట్ పోస్టులు, నాన్ మేనేజ్మెంట్ పోస్టులు, గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులు. ఏ ప్రైవేట్ సంస్థలో అయినా మేనేజ్మెంట్ అంటే నిర్ణయాన్ని తీసుకునే అతిపెద్ద వ్యవస్థ. సో ఆ వ్యవస్థకు సంబంధించిన పోస్టులు డిప్యూటీ వారికి నెక్స్ట్ ఉండే పోస్టులు అనమాట, నాన్ మేనేజ్మెంట్ బట్ ఉన్నత స్థాయి ఉద్యోగాలు. గ్రూప్ సి, గ్రూప్ డి చిన్న స్థాయి ఉద్యోగాలు. ఈ గ్రూప్ సి, గ్రూప్ డి పూర్తిగా కన్నడ వాసులకే. అదేవిధంగా మనకు వారిపైన ఎగువన ఉన్న నాన్ మేనేజ్మెంట్ 75%, మేనేజ్మెంట్ 50% కన్నడ వాసులకే రిజర్వేషన్ కల్పిస్తూ ఒక చట్టాన్ని చేయాలని నిర్ణయించినారు. గతంలో ఏవైనా రాష్ట్రాలు ఇవి చేసినాయా అంటే చేసినాయి. హర్యానా రాష్ట్రం చేసింది, జార్ఖండ్ రాష్ట్రం చేసింది. రెండు రాష్ట్రాల్లో కూడా ఇవి ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. రైట్. మరి ఇక్కడ మనం ఆర్టికల్ 16 క్లాస్ 2 చూద్దాం. నో సిటిజన్ షెల్ ఆన్ గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రిలీజన్, అంటే మతము, జాతి, కులము, లింగము అండ్ వారసత్వము, జన్మించిన స్థలము, నివాస స్థలము, 7 కారణాలు నేరుగా అడగవచ్చు. ఆర్టికల్ 16 క్లాస్ 2లో ఎన్ని కారణాలను పేర్కొన్నారు అని చెప్పి కూడా అడిగే అవకాశం ఉంది. 7 కారణాలు స్పష్టంగా పేర్కొన్నారు. సో 1 2 3 4 5 6 7 7 కారణాల ఆధారంగా వివక్ష అనేది చూపరాదు. మరి ఇప్పుడు కర్ణాటక, మా రాష్ట్రంలో ఉద్యోగాలు మా రాష్ట్ర ప్రజలకే అన్నారు. సో రెసిడెన్స్, ఓకే, నివాస స్థలం ఆధారంగా, ప్లేస్ ఆఫ్ బర్త్, జన్మించిన ప్రదేశం ఆధారంగా ఏ రాష్ట్రం వివక్ష చూపిస్తున్నది? ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం వివక్ష చూపిస్తున్నది. రాజ్యాంగం ఆర్టికల్ 16 క్లాస్ 2 అనుమతిస్తుంది ఆ వివక్షకు? ఎట్టి పరిస్థితుల్లో అనుమతించదు. సో అది కోర్టు ఏం చెప్తుంది తర్వాత విషయం. ఇలాంటి చట్టం మనకు గతంలో హర్యానా అండ్ జార్ఖండ్ రాష్ట్రాలు చేసినాయి, న్యాయస్థానాలు వాటిని కొట్టివేసినాయి. సో ఇప్పుడు మనకు గ్రూప్ 1 మెయిన్స్ రాసే అభ్యర్థులు, గ్రూప్ 2 ఎవరైతే రాస్తున్నారో 16 క్లాస్ 2 నేర్చుకోవాలి. 16 క్లాస్ 2లో ఈ కారణాలు అనేవి నేర్చుకోవాలి. 7 కారణాలు నేర్చుకోవాలి. 15లో ఎన్ని కారణాలు ఉన్నాయని చెప్పినాను? 5 కారణాలు ఉన్నాయి. 15 ఆర్టికల్లో 5 రీజన్స్ మెన్షన్ చేస్తే, వివక్ష ఉండకుండా 5 కారణాలను ప్రస్తావిస్తే, ఇందులో 5తో పాటు మరొక 2 కూడా ప్రస్తావించినారు. ఈ తేడా తెలుసుకోవాలి. ఎందుకంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో క్వశ్చన్స్ అనేవి కింది వాన్లో సరైనవి అని డంప్ చేస్తున్నాడు. కాబట్టి ఆర్టికల్ 15 మెన్షన్ లైక్ 5 రీజన్స్, ఆర్టికల్ 16 మెన్షన్ 7 రీజన్స్. అటు ఇచ్చి కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో డెప్త్ పెరుగుతూ ఉన్నది మన తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామినేషన్. మీరు సివిల్ సర్వీసెస్ చూస్తే అనాలసిస్ బేస్డ్ క్వశ్చన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. వాళ్ళు ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ బాగా తక్కువ. అదే మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అనాలసిస్ యాజ్ వెల్ ఫ్యాక్ట్స్, అంటే ఆ ఎగ్జామ్ కంటే కూడా కొంచెం కఠినమైంది. ఒక్కసారి మీరు జూన్ 9న జరిగిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ చూడండి. కరెక్ట్గా నెక్స్ట్ ఆదివారం జూన్ 16న జరిగిన సివిల్స్ పేపర్ చూడండి. గ్రూప్ 1 కఠినంగా అనిపించేలా ఉన్నది. సో అంటే 2 తెలుగు రాష్ట్రాల క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ ప్రామాణికత బాగా పెరిగింది. సో కాబట్టి చాలా డెప్త్గా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అందుకే మీకు ఈ సెషన్స్ అన్నిటిని కూడా అమిగోస్ ఐఏఎస్ అందిస్తుంది కరెంట్ రిలవెన్స్ తోటి. సో కాబట్టి మా రిక్వెస్ట్ ఒకటే, దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు స్టూడెంట్స్ కూడా ఫ్రీగా బెనిఫిట్ పొందేలా చేయండి. రైట్. మన సబ్జెక్ట్గాన మనం వస్తే, ఇప్పుడు రేపొద్దున ఎగ్జామినేషన్లో భారతదేశంలో రిజర్వేషన్లు, స్థానికత ఆధారంగా రిజర్వేషన్లకు సంబంధించి చర్చించండి అన్నారనుకోండి. ఏం స్టార్ట్ చేస్తారు? ఇటీవలే కర్ణాటక రాష్ట్రం స్థానికత ఆధారంగా ప్రైవేట్ సంస్థలను రిజర్వేషన్లు ప్రస్తావించింది. సో దీనికి సంబంధించిన నియమావళి రాజ్యాంగంలోని ఆర్టికల్ 16లో పేర్కొన్నారు. గతంలో హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలు వీటిని ప్రవేశపెట్టినప్పుడు న్యాయస్థానం తప్పుపట్టింది అన్న ఇంట్రొడక్షన్లోనే రాస్తారు. సో చాలా తక్కువగా ఉన్నది ఇంట్రొడక్షన్, అది 3 లైన్లే మాత్రమే, ఒక 2 to 3 లైన్స్ మాత్రమే ఉన్నది. కానీ ఇందులో మీరు నేరుగా ఏం ప్రస్తావించినారు? కరెంట్ ఇష్యూ ప్రస్తావించినారు, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించినారు. నెక్స్ట్ బాడీలోకి వచ్చినాక మనం ఎక్స్పాండ్ చేయొచ్చు. సో ఏ విధంగా ఇవి రాజ్యాంగ విరుద్ధమో, నష్టం ఏంటి, దీని ఆల్ సైడ్స్ ప్రస్తావించి కన్క్లూజన్ కూడా తర్వాత ఇస్తామన్నమాట. అంటే ఈ పర్టికులర్ అంశం అన్నది మనకు డిస్క్రిప్టివ్, అంటే మెయిన్స్లో, అదేవిధంగా
ఆబ్జెక్టివ్లో అడిగే స్కోప్ ఉన్న సబ్జెక్ట్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్కి వద్దాం మనము. 16 క్లాస్ 3 ఉంది ఇక్కడ. సో 16 క్లాస్ 3 ఏం చెప్తుంది? నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షెల్ ప్రివెంట్ పార్లమెంట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ లా ప్రిస్క్రైబింగ్ ఇన్ రిగార్డ్ టు ఏ క్లాస్ ఆర్ క్లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ అపాయింట్మెంట్ టు అన్ ఆఫీస్ అండర్ ద గవర్నమెంట్ ఆర్ ఎనీ లోకల్ అథారిటీ విత్ ఇన్ ఎ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, ఎనీ రిక్వైర్మెంట్ యాజ్ టు రెసిడెన్స్ విత్ ఇన్ ద స్టేట్ యూనియన్ టెరిటరీ. సో మీకు ఈజీగా నేను చెప్తాను, ఇంత కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ అక్కర్లా. సింపుల్గా చెప్పాలి అని అంటే ఇక్కడ మనకేమన్నారు, జన్మం ఆధారంగా పుట్టుక ఆధారంగా మనకు వివక్ష చూపరాదు. అంటే కేరళ వాడు వచ్చి తెలంగాణలో ఎగ్జామ్ రాసుకోవచ్చు, మన గ్రూప్ 1 గ్రూప్ 2 వెళ్ళి కేరళలో రాయొచ్చు, ఆంధ్రప్రదేశ్లో రాయొచ్చు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆస్పిరెంట్స్ వెళ్ళి ఏపీలో రాసుకోవచ్చు, ఏపీ వాళ్ళు వచ్చి తెలంగాణ రాసుకోవచ్చు. ఇలా చెప్తుంది ఆర్టికల్ 16(3). ఎందుకంటే రైట్ ఈ 16 క్లాస్ 2 ఏం చెప్పినారు, జన్మం ఆధారంగా వివక్ష చూపరాదు అని చెప్తున్నాడు. 16 క్లాస్ 3లో ఏమని చెప్తున్నాడు, కానీ ఆయా రాష్ట్రాలు పార్లమెంట్ చట్టం ద్వారా లైక్ తమ రాష్ట్ర వాళ్ళకి కొన్ని ఎక్స్క్లూజివ్గా స్థానాలను, కొన్ని ఉద్యోగాలను కేటాయించవచ్చు అని చెప్తున్నాడు. అంటే 16 క్లాస్ 2ను 16 క్లాస్ 3 కాస్త విభజిస్తుంది. సో ఇక్కడ మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాసేవాళ్ళు ఇలాంటి పాయింట్స్ బాగా మనం ఎందుకు అన్నది ప్రశ్నించుకోవాలి. 16(2)లో ఉన్నది వివక్ష చూపరాదని 16(3)లో ఎందుకు మినహాయింపునిచ్చినాడు అని ఒక్కటి ఆలోచించాలి, సెర్చ్ చేయాలి. సో ఇక్కడ మనకు రైట్ చాలా మంచి పాయింట్స్, అంటే చాలామంది ఆస్పిరెంట్స్ టచ్ అయిన పాయింట్స్ కొన్ని కనపడతాయి, మనం బాగా రాయడానికి ఉపయోగపడేది. సో అదేంది అని అది ఓకే ఏంది ఒకసారి చూద్దాం. భారతదేశంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టడానికి కారణము అన్ని సామాజిక వర్గాలు ఒకేలా అభివృద్ధి చెందలేదు, అన్ని ప్రాంతాలు ఒకేలా విద్యాపరంగా అభివృద్ధి చెందలేదు. దీనికి కారణం ఏంటంటే పరాయి పాలన, స్వదేశీ సంస్థానాలు. చూడండి 3 లైన్లు ఉన్నాయి, ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం. భారతదేశంలో అన్ని సామాజిక వర్గాలు ఒకేలా అభివృద్ధి చెందలేదు, అన్ని ప్రాంతాలు ఒకేలా అభివృద్ధి చెందలేదు. దీనికి కారణం బ్రిటిష్ వారి ఏలుబడి, అదేవిధంగా సంస్థానాలు ఇలా ఉండడమే. సో ఏంటిది రైట్, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రాంతం తీసుకుంటే నిజాం రాజుల పాలనలో విద్యకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు రైట్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా డెవలప్ కాలేదు. అసలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే ఈ 2 ప్రాంతాలు విలీనమైనప్పుడు తెలంగాణ అక్షరాస్యత ఆల్మోస్ట్ 3 to 5% ఉన్నట్టుగా చెప్తాను. ఇది సబ్జెక్ట్ టు కరెక్షన్, చాలా తక్కువ ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ఆ టయానికే డబల్ డిజిట్ దాటిపోయింది, డబల్ డిజిట్ చేరిపోయింది. సో 25 to 30% వరకు. ఎందుకంటే బ్రిటిష్ ఎక్కడైతే పాలన ఉన్నదో అక్కడ వాళ్ళు తమకు అవసరాలకు అనుగుణంగా విద్య, అంటే లైక్ ఈ క్లరికల్ వర్క్ చేయడం కోసం ఎంతవరకు అవసరం అంత విద్యను పెంపొందించినారు. సో ఏదో రకంగా విద్యా వ్యవస్థ అయితే ఉన్నది. సో సంస్థానాల దగ్గర విద్యా వ్యవస్థ లేదు. అన్ని సంస్థానాలను మనం అట్లా తప్పు పట్టలేం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బరోడా సంస్థానం, ఇక్కడ ఒక బిట్ కూడా చెప్పబోతున్నాను నేను. అదేంటంటే భారతదేశంలో ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేసిన మొట్టమొదటి సంస్థానం మనకు బరోడా సంస్థానము. ఓకే, సో మరి భారతదేశంలో ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా డిమాండ్ చేసిన తొలి వ్యక్తి ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. సో ఈరోజు భారతదేశంలోది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21A చేర్చినారు. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా ఇస్తున్నారు. బేసిక్ ఎడ్యుకేషన్ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్ ఇన్ ఇండియా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ మనం ఏ విధంగానంటే తెలంగాణలో అక్షరాస్యత చాలా తక్కువ, కేరళలో అక్షరాస్యత చాలా ఎక్కువ, బాగా మనకు డెవలప్ అయిన విద్యాపరంగా బాగా డెవలప్ అయిన. ఇప్పుడు ఈ రాష్ట్రంలోని ఉద్యోగాలు ఈ రాష్ట్రం వాసులకే కొన్ని ఉండాలి అన్న నిబంధన లేకపోతే ఇక్కడ పడే జాబులన్నీ కేరళ వాళ్ళు పూర్తిగా సంపాదించగలుగుతారు. సో ఇక్కడి వాళ్ళకి ఇంకా జాబులు రావు, ఎందుకంటే విద్యాపరంగా చాలా ముందున్నారు. వాళ్ళని చేరుకోవాలి అని అంటే చాలా కాలం పడుతుంది. ఈలోపు వాళ్ళు మరింత ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. సో ఒకవైపు 16 క్లాస్ 2లో స్థలం, జన్మించిన ప్రదేశము, నివాసం ఆధారంగా వివక్ష చూపకండి అంటూనే 16 క్లాస్ 3లో ఏమని చెప్పినారు, సో స్థానికులకు కొంతమేర రిజర్వేషన్ ఇవ్వడానికి పార్లమెంట్ చట్టం చేయవచ్చు, పార్లమెంట్ చట్టం ప్రకారం ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి కూడా చెప్పినారు. లైక్ మరి దీని ఆధారంగానే మనకు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అనేది వచ్చింది. ఓకే, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన చట్టం, పార్లమెంట్ చేసింది ఈ చట్టము.
ఈ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ మనకేం చెప్తుంది? స్థానికులకు కొంతమేర రిజర్వేషన్ కల్పించుకోవచ్చు. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ మేరకే తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నియమావళి, ముల్కీ నిబంధనలు అనేవి వచ్చినాయి. సో చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇది భాగంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్ కూడా ఇది అర్థం కావాలి. సో ముల్కీ 16 క్లాస్ 3 యాక్ట్ని రాజ్యాంగంలోని 16 క్లాస్ 3ని అమలు చేయడం కోసమే మనకు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ వచ్చింది. ఇందులో భాగంగానే ముల్కీ కూడా నియమావళి వచ్చింది. కాకపోతే రైట్ ఇక్కడ తర్వాత కాలంలో కోర్టు ఏమని చెప్పింది? ఇప్పుడు తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నది. 1957-58లో ఎట్లా ఉన్నది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలన్నీ ఆంధ్రప్రదేశ్ వాసులకు రిజర్వేషన్ అయ్యి ఉంటాయి. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ప్రకారం ఇక్కడ వచ్చింది. అంటే కేరళ వాళ్ళు కానీ వాళ్ళు రాసుకోవచ్చు, కానీ పూర్తి స్థాయి ఉద్యోగాలు వాళ్ళకి అందుబాటులో ఉండవు. 100% ఉద్యోగాలు వాళ్ళు పోటీ పడలేరు. సో తర్వాత కాలంలో కోర్టు ఏమని చెప్తుంది? ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకొక రాష్ట్రం నుంచి వచ్చినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది, కానీ ఒక రాష్ట్రంలోనే ఒక ప్రాంతానికి ప్రత్యేకంగా రిజర్వేషన్ అనేది వర్తించదు అని చెప్పింది. తర్వాత మళ్ళీ ముల్కీ రూల్స్లో మార్పును కూడా తీసుకొని వచ్చింది. ఆ విధంగా అనేక విధాలుగా ఇక్కడ మార్పు చేర్పులు అనేవి మనకు జరిగినాయి. రైట్. సో ఈ విధంగా మనకు 16 క్లాస్ 3 అన్నది ఈ అంశం ఉన్నది. సో ఈ 16 క్లాస్ 3 ప్రకారమే మనకు రైట్ మినహాయింపులు అనేవి ఇస్తారనమాట. ఓకే, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అని. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కర్ణాటక, ఇప్పుడు మనకి ఇట్లా అడగవచ్చు, కర్ణాటక రాష్ట్రం ఇటీవలే ప్రైవేట్ వ్యవస్థల్లోనూ ఉద్యోగాలు రిజర్వేషన్లు కల్పిస్తూ నియమావళిని తీసుకొని వచ్చింది. ఈ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్కి విరుద్ధం అంటే 16 క్లాస్ 3కి విరుద్ధమైంది. ఓకే, 16 క్లాస్ 3కి విరుద్ధం అంటే వాళ్ళకు 16 క్లాస్ 2కు విరుద్ధమైంది. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్ చెప్తాను నేను మీకు ఇక్కడ, చాలా ఇంపార్టెంట్. మరి ప్రైవేట్ ఉద్యోగాలు రిజర్వేషన్ కల్పించడం వల్ల ఇబ్బందులు ఏంటి అన్న కోణాన్ని కూడా ప్రస్తావించాలి. సో ప్రైవేట్ సంస్థలు ఏం చేస్తాయి? ఎప్పుడైనా టాలెంట్ను అట్రాక్ట్ చేయడానికి ఆకర్షిస్తాయి. అంటే ఎవరికి ఎక్కువ నైపుణ్యం ఉన్నదో వాళ్లకు పెద్దపీట వేస్తాయి. ఎక్కడైనా సరే ప్రైవేట్ ఉద్యోగాలు అనేవి నైపుణ్యం ఆధారంగానే ఉంటాయి. అలానే గవర్నమెంట్లో నైపుణ్యం లేని వాళ్ళని ఇస్తున్నారని చెప్పటానికి. బట్ ప్రైవేట్ సంస్థల్లో మీకు ఈరోజు ఎంత బాగా పనిచేసినా రేపు మీకన్నా బాగా పనిచేసిన వాడు వస్తే మీకు కాస్త సైడ్ ట్రాక్ పట్టిస్తారనమాట. అన్ని సంస్థలను చెప్పట్లేదు, మ్యాక్సిమం సంస్థలు. ఎందుకంటే వాటి మోటివ్ అనేది లాభం. అదే ప్రభుత్వ వ్యవస్థలో మీకు అలా ఉండదు. రైట్. సో ఇప్పుడు మీరు అంటే ప్రైవేట్ సంస్థలో మీరు ప్రతిరోజు మిమ్మల్ని మీరు నిరూపించుకుంటూనే ఉండాలి. ఒక్కరోజు మీరు అక్కడికి వేసినా మిమ్మల్ని దాటుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఇది పోటీ ప్రపంచం, తప్పదు. పోటీ ప్రపంచంలో పక్కవాడి కంటే మీరు ఎక్కువ అని నిరూపించుకోవాల్సింది. సో ప్రైవేట్ వ్యవస్థల్లో పనిచేసే వాళ్ళకి ఇది బాగా తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఏమవుతుంది? రైట్, ఈ సంస్థలకు ఈ పరిమితి ఉందనుకోండి, పక్క రాష్ట్రం వాడు బాగా పర్ఫామ్ చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి, ఇక్కడి వాడికంటే, కానీ రిజర్వేషన్ల మూలంగా ఇక్కడ జాబ్ ఇవ్వలేడు. సో కాబట్టి ఈ సంస్థ ఇక్కడి నుంచి తల్లిపోయే ప్రమాదం ఉంది. సంస్థలు ఎప్పుడైతే నిష్క్రమిస్తాయో, ఈ రిజర్వేషన్ల కారణంతో సంస్థలు నిష్క్రమిస్తాయో, మరి ప్రైవేట్ ఉద్యోగాలు అనేవి లేకుండా పోతాయి. ఇక అందరికీ గవర్నమెంట్ జాబులే క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరగవచ్చు. ఆల్రెడీ కర్ణాటక తీసుకున్న నిర్ణయాన్ని మనకు నాస్కామ్ సంస్థ తప్పుపట్టింది. నాస్కామ్ సంస్థ ఇది మాకు ఇబ్బందికరంగా మారుతుంది అని చెప్పి ఆల్రెడీ ప్రకటన చేసింది. సో ఇది మరో కోణాన్ని కూడా మీరు ప్రస్తావించవచ్చు. అందుకే రైట్, ఈ అంశాలన్నింటినీ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2కు కలిసి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఎవరైతే సీరియస్గా నేను రెండింటిని క్రాక్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారో, అంటే గ్రూప్ 1 సెట్లో గ్రూప్ 2 రాయడనుకోండి, బట్ ఎవరైతే కలిసి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ కోణాలు ఎంచుకోవాలి. మొదలు యాస్టీస్గా నేర్చుకోవాలి, ఎందుకు వార్తల్లో ఉందో నేర్చుకోవాలి. నెక్స్ట్ మూమెంట్ మీరు అనాలిసిస్ చేయాలి. రిజర్వేషన్లు ఏంటి, రిజర్వేషన్ల కోణాలు ఏంటి, ఇవ్వడం వల్ల నష్టం ఏంటి, ఇవ్వడం వల్ల ప్రయోజనాలు ఏంటి, ఈ కోణాలు మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే మీరు ఆలోచించుకోవడమే కాదు, రాయాలి, ఖచ్చితంగా రాయాలి. రాస్తూనే మీకు కంపల్సరీగా అనేక అనుమానాలు వస్తాయి రాస్తున్నప్పుడు, వాటిని నివృత్తి చేసుకుంటూ కంటెంట్ డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ బీహార్ రాష్ట్రం కూడా రిజర్వేషన్లకు సంబంధించి మనకు వార్తల్లో ఉన్నది. ఎందుకు? రైట్, బీహార్లో రిజర్వేషన్లు అనేవి 50% పెంచినారు, 50%. సో రైట్, మరి దీన్ని 50 నుంచి 65% పెంచినారు. అయితే రిజర్వేషన్లు 50% పెంచరాదని చెప్పి మనకు కోర్టు ఇప్పటికే పలు కేసుల్లో జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. ఆ కేసులు కూడా నేను అన్నీ చెప్తాను.
రైట్. సో బాలాజీ వర్సెస్ మైసూరు కేసు ఉన్నది, అదేవిధంగా మనకు ఇందిరా సహానీ కేసు కూడా ఉన్నది. సో ఈ నేపథ్యంలోనే మనకు దీన్ని నిలిపేసినారన్నమాట. దీన్ని కోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లో 50% మించరాదు అని చెప్పి ఈ బీహార్, అందుకు బీహార్ రాష్ట్రం మనకు వార్తల్లో ఉంది. రైట్. సో ఈ విధంగా కర్ణాటక, బీహార్ అంశాల రీత్యా మనకు రిజర్వేషన్ అనేది తెరపైకి వచ్చింది. సో మరి కేసులు చూద్దాం. ఖచ్చితంగా ఇక్కడ మీకు బోర్డు పైన డిస్ప్లే అవుతున్న వాటిల్లో ఏదో ఒక అంశానికి సంబంధించి మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నది. సో మీరు ఎప్పుడైతే భారతదేశంలో రిజర్వేషన్లో పరిణామక్రమం, ఎవల్యూషన్ ఆఫ్ ద రిజర్వేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా అని రాస్తున్నప్పుడు మీరు ఈ కేసు కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. సో ఇంతకుముందు నేను చెప్పినాను కదా మీకు, పూణే ఒప్పందం, మహాత్మా గాంధీ అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారుల మధ్య జరిగిన ఆ ఒప్పందం. ఆ తర్వాత స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దొరైరాజన్ కేసు, ఇది కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. నిజానికి స్వాతంత్రానికి ముందు నుంచే మద్రాస్ రాష్ట్రం రిజర్వేషన్లను కల్పించింది, స్వాతంత్రానికి ముందు నుంచే. రైట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఆర్టికల్ 13 కూడా ఒకసారి ప్రస్తావిస్తున్నాను. ఆర్టికల్ 13లో, ఆర్టికల్ 13లో మనకు ఏమని స్పష్టంగా పేర్కొన్నారనంటే, భారతదేశానికి స్వాతంత్రం రాకమునుపు ఉన్న చట్టాలు స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తే ఆ చట్టాలు చెల్లవు. సో ఇది ఆర్టికల్ 13లో ఉన్నది. రిపీట్ చేస్తున్నాను. భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు, అంటే 1950 January 26 ముందు అనేక చట్టాలు ఉన్నాయి భారతదేశంలో. ఆ చట్టాలు ప్రస్తుత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన అయితే అవి చెల్లుబాటు కావు అని చెప్పిందనమాట. సో ఆ అంశం ఆర్టికల్ 13లో ఉంది. ఆర్టికల్ 13లే జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది, న్యాయ సమీక్ష. సో భారతదేశం న్యాయ సమీక్ష అన్న అంశాన్ని అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించింది. సో మరి ఇక్కడ పాయింట్ చూడండి, ఇక్కడ ఏమనంటున్నాడు, రైట్, అంటే 1927లో మనకు రిజర్వేషన్ సిస్టమ్ 1920s 30sలోనే వచ్చేసింది మద్రాసులో. కానీ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత వివక్ష ఉండరాదు అని మాత్రమే రాసున్నారు. కాబట్టి 13 ప్రకారం అది చెల్లదు. అయినప్పటికీ మద్రాస్ రాష్ట్రంలో రిజర్వేషన్ కల్పించినారనమాట విద్యా వ్యవస్థలో. ఎంబడే చంపకం దొరైరాజన్ అనే అప్పుడు అభ్యర్థి కోర్టుకు వెళ్ళారు. సో ఇది రాజ్యాంగం రాకముందు రిజర్వేషన్ సిస్టమ్, రాజ్యాంగం వచ్చిన తర్వాత వివక్షగా ఉన్నది కాబట్టి దీన్ని చెల్లనేరదు అని చెప్తే దానికి కోర్టు అంగీకరించింది. రాజ్యాంగం రాకముందు ఉండే రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో అది రాజ్యాంగం వచ్చినాక చెల్లుబాటు కాదు, ఎందుకనంటే ఇది ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుంది అని పేర్కొంది. ఆ తర్వాతనే 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో రిజర్వేషన్లను చేర్చినారు. సో అప్పుడే మనకి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ సిస్టమ్ అనేది వచ్చింది. అంటే భారతదేశంలో రిజర్వేషన్లకు కారణమైన తొలి కేసు ఏది అని అంటే స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దొరైరాజన్ అనే కేసు అన్నమాట. సో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవల్యూషన్లో ఇది కూడా తీసుకురావాలి మనం. సో రిజర్వేషన్లు అనేవి మనకు ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 15లో వచ్చింది, ఆర్టికల్ 16లో వచ్చింది. సో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్ని కూడా ఏర్పాటు చేశారు రాజ్యాంగంలో. 9వ షెడ్యూల్లో మనకు భూ సంస్కరణలు ఉంటాయి. ఓకే, భూ సంస్కరణలు, ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూరు కేసు. ఈ కేసులో అదేవిధంగా ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ 2 కేసులలో కోర్టు ఏమని తీర్పు చెప్పింది అంటే రిజర్వేషన్లు 50% మించరాదు అని చెప్పింది. సో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బీహార్ది అదే ప్రాతిపదికన కొట్టివేసింది. సో ఇందిరా సహానీ కేసు మనకు 1992 November 16th వెలువడిన జడ్జిమెంట్ అది. సో రైట్. సో ఓకే, నెక్స్ట్ 77వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 16(4)ని చేర్చినారు. 16(4)A ప్రకారము ఎక్కడైతే ఉన్నత పదవుల్లో కొన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లేదనుకుంటారో ఆయా వర్గాలకు ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లను కల్పిస్తారనమాట. మరి నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మరి ఈ రాజ్యాంగపు చెల్లుబాటు ఉంటుంది అని చెప్పి 16 Clause 4Aకు రాజ్యాంగపు చెల్లుబాటు ఉందని చెప్పి ఏ కేసులో కోర్టు చెప్పిందంటే నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పింది. అదేవిధంగా జర్నైల్ సింగ్ వర్సెస్ లక్ష్మీనారాయణ గుప్తా కేసులో 2018లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ డస్ నాట్ రిక్వైర్ ద స్టేట్ టు కలెక్ట్ క్వాంటిఫైబుల్ డేటా ఆన్ ద బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ద ఎస్సీస్ అండ్ ఎస్టీస్. అంటే ఎస్సీలు ఎస్టీలు ఎంత మేర వెనుకబడి ఉన్నారు, వాళ్ళ వెనుకబాటుతనం ఎంత ఉంది, దీన్ని కొలవాల్సిన అవసరం లేదు. ఉన్నత స్థానాల్లో ఎవరైతే ఈ సామాజిక వర్గాలకు రిప్రజెంటేషన్ లేదని భావిస్తున్నారో అప్పుడు వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వవచ్చు అని చెప్పి ఓకే ఇది పేర్కొందన్నమాట.
రైట్. సో ఇది మనకు రిజర్వేషన్లు అన్నది బాగా వార్తల్లో ఉన్నది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది రిజర్వేషన్లకు సంబంధించింది. ఎప్పుడు భారతదేశంలో వార్తల్లో ఉండే అంశమే కాబట్టి కొంచెం టైం ఎక్కువైనా ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 కోర్టు కేసులు అండ్ అన్ని అంశాలను సమగ్రంగా మీకు అమిగోస్ ఐఏఎస్ అందించింది. ఇదే విధంగా కరెంట్ పాలిటీ ఇచ్చిన కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెషన్స్ని కూడా గ్రూప్ 1కి గ్రూప్ 2కి అంటే ఎంసీక్యూస్ రూపంలో ఎలా వస్తాయి, ఎట్ ద సేమ్ టైం మనకు మెయిన్స్లో ఏ విధంగా వస్తాయి, ప్రతి ఒక్క ఆస్పిరెంట్కు అందిస్తుంది అమిగోస్ ఐఏఎస్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.